హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరస్ స్టోరీ టైం. ఈరోజు చెప్పుకోబోయే కథ బాణసకి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యమెందుకు కథ ఏంటో చూద్దాం. బాణసకి 47 ఎపిసోడ్. ఏంటి సార్, ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఇన్ని రోజులు అడగకుండా ఇప్పుడు అడుగుతున్నారు అని అడిగాడు. ఇన్ని రోజులంటే సందర్భం రాలేదు, అందుకే అడగలేదు. మీ అమ్మగారు డబ్బులు అడుగుతున్నారని నువ్వు చెప్తున్నావు కదా, అందుకే అంటున్నాను. మీరు ఇస్తానని చెప్పారు కాబట్టి మా అమ్మ మిమ్మల్ని అడగమన్నది, లేకపోతే ఎందుకు అడుగుతుంది? నేను అదే అంటున్నాను కౌశల్. తను నువ్వు చేసుకునే అమ్మాయి, తన కోసం మీ అమ్మగారు డబ్బులు అడుగుతుంటే అలా అడగటం తప్పని చెప్పాల్సింది పోయి నా దగ్గరకు వచ్చి మా అమ్మ డబ్బులు అడుగుతుంది అని అడిగావు చూడు, అది నాకు నచ్చలేదు. అంటే ఏంటి సార్, మీరు డబ్బులు ఇస్తానని అవనిని తీసుకువెళ్ళటం కరెక్టేనా అని అన్నాడు. ఆ రోజు అవని వాళ్ళ ఇంట్లో మీ అమ్మగారిని చూడగానే డబ్బు కోసం ఆశపడే మనిషిలాగా అనిపించింది. అందుకే 50 లక్షలు ఇస్తానని చెప్పాను. మీ అమ్మగారు ఇంకేం ఆలోచించకుండా ఆనందంగా తీసుకువెళ్ళండి, ఎన్ని రోజులైనా ఉంచుకోండి అని అన్నారు. అప్పుడే ఊరికే అలా అన్నాను అని చెప్దామనుకున్నాను, కానీ మీ అమ్మగారు ఏం చెప్తారో చూద్దామని చెప్పలేదు. ఇన్ని రోజులు డబ్బు గురించి అడగపోయేసరికి మర్చిపోయారులే అనుకున్నాను, కానీ నిన్ను అడిగిన తర్వాత మీ అమ్మగారి మనస్తత్వం ఏమిటో అర్థమైంది. డబ్బు కోసం మీ అమ్మగారు ఏమైనా చేయగలరని అనిపిస్తుంది. రేపు అవని నీ భార్యగా వచ్చిన తర్వాత మీ అమ్మగారు తనని జాగ్రత్తగా చూసుకుంటారా? నా దగ్గర అన్ని రోజులు ఉందని ఏమైనా అంటారా అనే అనుమానం కూడా నాకు ఉంది. అదేంటి సార్, నేనే కదా అవనిని పెళ్లి చేసుకుంటానని మిమ్మల్ని అడుగుతున్నాను. మా అమ్మ అవనిని ఏమైనా అంటే నేను ఊరుకుంటానా? నన్ను డబ్బులు అడగమని చెప్పినప్పుడే నువ్వు వద్దని చెప్పలేకపోయావు. ఈ అవని గురించి ఏమైనా అన్నప్పుడు మాత్రం నువ్వేం చేస్తావు? లేదు సార్, నాకు అవని అంటే ప్రాణం. అవని కోసం నేనేమైనా చేస్తాను. మీరు అవనిని పెళ్లి చేసుకున్నా సరే, నేను అవని కావాలని అవని చుట్టూ తిరుగుతున్నాను. అప్పుడే మీకు అర్థం కాలేదా అవని అంటే నాకు ఎంత ఇష్టమో? అప్పటిదాకా సైలెంట్గా ఉన్న అవని, రిషి గారు ఈ విషయాల గురించి మాట్లాడటం ఆపేసి భోజనం చేయండి అని చెప్పింది. మేము మాట్లాడేది ఎవరి విషయం గురించో కాదు కదా, మన విషయం గురించి. నువ్వు దాని గురించి ఎటు ఆలోచించు. నన్నైనా ఆలోచించి రిషి గారితో మాట్లాడి అవని అని అన్నాడు కౌశల్. ఇందులో మాట్లాడటానికి ఏమీ లేదు కౌశల్. ఇంకా అవనిని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే 4 నెలలు ఆగాల్సిందే అన్నాడు. మీరు కూడా ఏంటి సార్ అవనిలాగా మాట్లాడతారు? అన్ని నెలలు ఆగాలంటే మా అమ్మ ఊరుకుంటుందా? ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరూ తలా ఒక రకంగా అనుకుంటున్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో అని నేను అడిగాడు. పెళ్లిలో మీరు తాళి కట్టింది చూశారు కదా చాలామంది. పెళ్ళేనమ్మని మళ్ళీ కోడలుగా ఎలా తెచ్చుకుంటామని చాలామంది అడుగుతున్నారంట. సరే కౌశల్, మీ అమ్మగారికి ఇష్టం లేకపోతే అంత బలవంతం ఎందుకు? మీ అమ్మగారిని నీకు ఒక మంచి సంబంధం చూడమని చెప్పు. ఎటు అవని కూడా నేను చేసుకోనని చెప్తుంది కదా అని రిషి అన్నాడు. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను అవనిని మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను. మీరు చెప్పినట్లే 4 నెలలు వెయిట్ చేస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు కౌశల్. అవని కౌశల్కి నిజంగా నీ మీద ప్రేమ ఉందా అని అడిగాడు. ఆ విషయం నన్ను అడుగుతారేంటి రిషి గారు, కౌశల్ని అడగండి. అసలు నీకేమనిపిస్తుందో చెప్పొచ్చు కదా అవని అని అడిగాడు. నాకు కౌశల్ మీద ఎలాంటి అభిప్రాయం లేదు, అందుకే తను ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు అని చెప్పింది. నీ పెళ్లికి 4 నెలలు టైం ఉంది కదా, ఈ 4 నెలల్లో కౌశల్ గురించి తెలుసుకుంటానని అన్నాడు. మీరు తెలుసుకొని నాకు కూడా చెప్పండి అని భోజనం పెడుతూ అన్నది అవని. రిషి అవని వైపు చూసి, నువ్వు అతనితో పాటు చదువుకున్నావు, తనతో పాటు జాబ్ చేస్తున్నావు, నీకు తెలియని కొత్త విషయాలు నాకేం తెలుస్తాయి అవని? కాలేజీలో చదివిన ఇద్దరం ఒక క్లాస్ కాదు కదా, అతను నాకు సూపర్ సీనియర్. ఇక నాకేం తెలుస్తుంది? జాబ్ చేసేటప్పుడు నేను కౌశల్తో సరిగా మాట్లాడిందే లేదు. అంతగా తెలియని కౌశల్తో నువ్వెందుకు పబ్బుకి వెళ్ళావు మరి అని అడిగాడు.
నేను కౌశల్తో పబ్కి వెళ్ళటం ఏంటి? నాకు అసలు పబ్ ఎలా ఉంటుందో కూడా తెలియదని మీకు ఎన్నిసార్లు చెప్పాలని కోపంగా అన్నది అవని. సరే, పబ్ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా, నిన్నొకసారి పబ్కి తీసుకువెళ్తాను, ఎలా ఉంటుందో చూద్దు. అదేమైనా గుడినా బడినా చూడటానికండి అవని. పబ్కి వెళ్ళి తాగటం తప్పు కానీ చూడటం తప్పు కాదు కదా. నాకేం చూడాలని ఇంట్రెస్ట్ లేదులే రిషి గారు. అలా అని కాదవని, ఒకసారి చూస్తే నీకు తెలుస్తుంది కదా ఎలా ఉంటుందో. అది ఎలా ఉంటుందో తెలుసుకొని నేనేం చేయాలంట? నాకు అసలు పార్టీ ఇవ్వటం కూడా అలవాటు లేదు. నీకు తాళి కట్టిన భర్తగా నేను రమ్మంటున్నాను, నీకేమైంది రావటానికని రిషి అన్నాడు. రిషి అలా అనగానే అవని ఆనందంగా, ఏంటి ఏమన్నారు మళ్ళీ చెప్పండి అని అడిగింది. అప్పుడు రిషి ఏమన్నాడు అర్థమై, ఒకసారి చెప్తే చాలదా అని కోపంగా అన్నాడు. భర్తగా పిలిస్తే వస్తాను కానీ సార్లాగా పిలిస్తే రాను అని అన్నది. భర్తగానే పిలుస్తున్నానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? సాయంత్రం వెళ్తున్నాము అంతే అని అన్నాడు. భర్త ఎక్కడికి రమ్మన్నా భార్యగా మీ వెనక రావడం నా ధర్మం కాబట్టి వస్తాను. ఏదో ఒకటి వస్తానన్నావు కదా, చాలే వెళ్ళి పని చూసుకోపో అని చిరాగ్గా అన్నాడు. ఇదిగో ఇలా మీరు చిరాకు పడితే నేను రాను అని అక్కడే కూర్చుంది అవని. అమ్మా షోడా బుడ్డి, నీకు దండం, నేనేం చిరాకు పడటం లేదు, వెళ్ళి ఆఫీస్ పని చూడు ముందు అని అన్నాడు. నా మీద ప్రేమ ఉన్నప్పుడే మీరు నన్ను షోడా బుడ్డి అని పిలుస్తారు. ఇప్పుడు షోడా బుడ్డి అన్నారంటే నా మీద ప్రేమతోనే చెప్పారని అర్థమైంది, అందుకే వెళ్తున్నానని వెళ్ళింది అవని. బాబోయ్, ఈ షోడా బుడ్డిని జీవితాంతం భరించాలంటే చాలా కష్టం అని అన్నాడు రిషి. వెళ్ళిన అవని వెనక్కి వచ్చి రిషి అన్న మాటలు విని, అంత కష్టమేమి కాదు, నేను చాలా మంచి అమ్మాయిని అని కళ్ళజోడు సరి చేసుకుంటూ చెప్పి వెళ్ళే అన్నది. నువ్వు ఇంకా వెళ్ళలేదా అని సీరియస్గా అడిగాడు. ఎన్నింటికి తీసుకువెళ్తారో అడుగుదామని వచ్చాను అని అన్నది అవని. వర్క్ అవగానే నేనే ఫోన్ చేస్తాను, వెళ్దాంలే అన్నాడు రిషి. అయితే నీ ఫోన్ కోసం చూస్తూ ఉంటాను అని చెప్పింది. అయితే పని చేయకుండా చూస్తూ కూర్చుంటావా? అలా ఏం లేదులే రిషి గారు, పని చేసుకుంటూనే మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయింది అవని. అవని వెళ్ళిన తర్వాత, నిన్ను పబ్కి తీసుకువెళ్తేనైనా ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తొస్తుంది కదా, అందుకే తీసుకువెళ్తున్నాను. జరిగిన దాంట్లో నీ తప్పులేదని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఆ డౌట్ క్లియర్ చేసుకోవటానికే నిన్ను తీసుకువెళ్తున్నాను. బయటకు వచ్చిన అవని హుషారుగా ఉండటం చూసి రమ్య అవని దగ్గరకు వచ్చి, ఏంటి మేడం, మీ ఆయన ఏమన్నా గిఫ్ట్ ఇచ్చారా ఏంటి, ఎంత ఆనందంగా ఉన్నా అని అడిగింది. ఈరోజు నా బర్త్డేనా లేక పెళ్లి రోజా గిఫ్ట్ ఇవ్వటానికి అని అన్నది అవని. అబ్బా, నేను అనేది ఆ గిఫ్ట్ కాదే, మరి ఇంకేం గిఫ్ట్లు ఉంటాయి అని అవని పని చేసుకుంటూ అడిగింది. అదేనే, సార్ మీ ఆయన కదా, ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడేమో నవ్వుతూ అడిగింది. చీపోవే, ఆఫీస్లో ఏంటి ఆ మాటలు అని సిగ్గుపడుతూ అన్నది అవని. ఇదంతా పక్కనున్న కౌశల్ చూస్తూనే ఉన్నాడు. అవని ఏంటి అన్ని మెలకలు తిరిగిపోతుంది, నేను వచ్చిన తర్వాత లోపల ఏం జరిగింది అని ఆలోచిస్తూ అవని వైపు చూస్తూ ఉన్నాడు కౌశల్. నీ సిగ్గు చూస్తేనే అర్థమవుతుంది, కానీ ఇంతకీ ఏంటి సంగతి అని అడిగింది. రిషి గారు ఆఫీస్ వర్క్ అయిన తర్వాత నన్ను పబ్కి తీసుకువెళ్తానన్నాడు అని మెలకలు తిరుగుతూ చెప్పింది అవని. ఏంటి నువ్వనేది, నిజంగా రిషి గారు పబ్కి తీసుకువెళ్తారని అని ఆశ్చర్యంగా అడిగింది. కౌశల్కైతే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక లేచి వీళ్ళ దగ్గరకు వచ్చాడు. నేనెందుకు అబద్ధం చెప్తాను, నేను చెప్పేది నిజమే రమ్య. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ తెగ సంతోషపడుతున్నారు. కౌశల్, అవని నైటు రిషి గారితో కలిసి పబ్కి వెళ్తుందంట అని చెప్పగానే కౌశల్ షాక్ అయి, ఎందుకు అని అడిగాడు. అదేంటి అలా అడుగుతావు కౌశల్, తన భార్యని పబ్కి తీసుకెళ్లే హక్కు భర్తగా రిషి గారికి ఉంది కదా రమ్య అని కొంచెం కోపంగా అన్నాడు కౌశల్. ఏంటి కౌశల్ అలా వచ్చావు, నేను అన్నది నిజమే కదా. అది అసలు పెళ్ళే కాదని అంటుంటే నువ్వేంటి భార్యాభర్తలు అంటావు.
అవని ఎప్పటికైనా నా భార్యనే అని అన్నాడు. రమ్య, నాకు చాలా పనుంది. రిషి గారు ఫోన్ చేసేలోపు నా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. నన్ను డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పింది అవని. నువ్వనేది నన్నే కదా అవని అని అన్నాడు కౌశల్. నేను మళ్ళీ చెప్పే పని లేకుండా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అన్నది. కౌశల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. ఎందుకే కౌశల్ చూస్తే అంత ఇరిటేట్ అవుతున్నావు? ఏంటో నాకు కూడా తెలియటం లేదు. ఇంతకుముందు కౌశల్తో బాగానే మాట్లాడాను, కానీ ఈ మధ్య కౌశల్ చూస్తేనే ఇరిటేట్గా అనిపిస్తుంది. రిషి గారు నీ మెడలో తాళి కట్టడం వల్ల అలా అనిపిస్తుంది అనుకుంటావుని. అదే అయి ఉంటుందిలే. అది ఎంత చెప్పినా కౌశల్ అర్థం చేసుకోవటం లేదు. ఎంతైనా నిన్ను కాలేజీ టైం నుంచి ప్రేమిస్తున్నాడు కదా, అలా ఎలా మర్చిపోతాడు చెప్పు. ఏంటి ఈ మధ్య కౌశల్ మీద సాఫ్ట్ కార్నర్ ఎక్కువైపోతుంది నీకు? ఎంతైనా మనతో పాటు పనిచేస్తున్నాడు కదా అవని. సరేలే, నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకో అన్నది అవని. అలాగే, పబ్బులో ఏం జరిగిందో రేపు చెప్తావు కదా అని అడిగింది రమ్య. నేను చెప్పటం ఎందుకు, నువ్వు కూడా సాయంత్రం మాతో పాటు వచ్చి సరిపోతుంది అని అన్నది. మీ మధ్యలో పానకంలో పడకలాగా నేనెందుకులే, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసిరా. ఒసే, ఏమవుతున్నావే, అంటే నన్ను వెళ్ళి తాగమంటావా? ఒకసారి తాగితే తప్పేం ఉందిలే, టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పు. నిన్ను అంటూ రమ్య గొంతు పట్టుకుపోయేసరికి బాబోయ్ అంటూ రమ్య అక్కడి నుంచి పారిపోయింది. దీనికి బాగా నోరు ఎక్కువ అవుతుంది అని అనుకుని వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది అవని. కౌశల్కైతే రిషి పబ్బుకి ఎందుకు తీసుకువెళ్తున్నాడో అర్థం కాలేదు. అవని పబ్బుకి వెళ్తే జరిగిందంతా గుర్తుకొస్తుందేమో. అదే కనుక జరిగితే ఆ యాక్సిడెంట్ చేసింది అవని కాదు నేనే అని రిషికి తెలిసిపోతుంది. అప్పుడు రిషి నా ప్రాణాలు తీసినా తీస్తాడు. అవనిని పబ్బుకి వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి. ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు కౌశల్. సౌదామిని కాత్యాయని వాళ్ళు వస్తారని గెస్ట్ రూమ్ లో సిద్ధం చేసి పెట్టింది. టైం అయింది, ఇంకా కాత్యాయని వాళ్ళు రాలేదు. ఏంటి అని బయటకు వచ్చి చూస్తూ ఉంది. జానకమ్మ గారు చూసి, ఏంటి సౌదామిని లోపలికి బయటకు తిరుగుతున్నావు అని అడిగారు. మా ఫ్రెండ్ వాళ్ళు వస్తా అన్నారు కదా అత్తయ్య గారు, వాళ్ళ కోసమే చూస్తున్నాను. అలా తిరిగే బదులు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చారో అడగొచ్చు కదా అని అన్నారు జానకమ్మ గారు. ఆ సంగతే మర్చిపోయాను అత్తయ్య గారు, ఉండండి ఫోన్ చేస్తానని కాత్యాయని సౌదామినికి కాల్ చేసింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.